రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. పవన్ కుమార్ అండి, మేరీల్యాండ్ నుంచి. నమస్కారం. నమస్కారం అండి. నాకు ఒక ప్రశ్న అండి. ఆంజనేయ స్వామి శివుని యొక్క అంశం అని అంటారండి కొంతమంది, దాని గురించి వివరించగలరండి? రుద్ర వీర్యాంశ సంభవ అని ఆంజనేయుల్లో ఒక నామాల్లో ఒక నామం అండి. శంకరుని యొక్క సంపూర్ణమైనటువంటి కోపం నుండి పుట్టినటువంటి వాడు దుర్వాసుడు. అంచేత ఆయన శాశ్వతంగా కోపిష్టివాడుగానే మనకి పురాణాల్లో కనిపిస్తాడు. ఆంజనేయుడు రుద్రవీర్యాంశ సంభవుడు అంటే రుద్రుల్లో ఉండేటటువంటి ఏ పౌరుషం ప్రతాపం ఉందో దాన్ని కలిగినటువంటి వాడు ఆయన. శ్రీమద్ రామాయణంలో రామచంద్రుడు స్వయంగా విష్ణు తపశ్శక్తి కలిగినటువంటి వాడు. అవతల అతడికి శత్రువైనటువంటి రావణాసురుడు శివపూజ ధురంధరుడు. ఏ తెల్లవారుజామున 108 శివాలయాల్లో ఉండేటటువంటి శివలింగాలకి నమక చమక పూర్వకమైన మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని క్రమం తప్పకుండా చేయగలిగిన వాడు సముద్ర జలంతో అంతటి శివపూజ ధురంధరుడు రావణుడు. అంతటి రావణాసురుణ్ణి వధించాలి అంటే కేవల విష్ణు శక్తి చాలదని భావించినటువంటి ఆ రామచంద్రమూర్తి వైష్ణవ శక్తి మాత్రమే కలిగినవాడు. తనకి శివశక్తి కూడా కలిస్తే తప్ప ఆ రావణ వధ సాధ్యం కాదని గమనించినవాడు ఈ ఆంజనేయుణ్ణి తన ప్రక్కన పెట్టుకుని తన్ని దూతకృత్యంగా అతడికి పంపించి ఆంజనేయుని సహాయంతో స్వయంగా వధించగలిగాడు. కాబట్టి సంపూర్ణమైన శివశక్తి ఒక రూపాన్ని ధరిస్తే ఎలా ఉంటుంది అంటే యథార్థంగా ఆంజనేయునిలా ఉంటుంది అని. ఆంజనేయుడు విష్ణురూపుడు శివరూపుడు అంచేతనే శివాలయంలో శివదృష్టిని భరించడానికి వీలుగా ధ్వజస్తంభం క్రింద ఆంజనేయుడిని ప్రతిష్ఠిస్తారు. విష్ణువాలయంలో ఎదురుగా ఉండే ధ్వజస్తంభం క్రింద కూడా ఆంజనేయుడిని ప్రతిష్ఠించి చూపిస్తారు. శివదృష్టిని విష్ణు దృష్టిని ఏకకాలంలో భరించగలిగిన మహాశక్తిమంతుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఆంజనేయుడు మాత్రమే. కాబట్టి రుద్రుని యొక్క వీర్యం అంటే అమోఘమైన పౌరుషాన్ని సాహసాన్ని ప్రతాపాన్ని ఒక రూపంగా వ్యక్తీకరిస్తే అలా వ్యక్తీకరింపబడిన దైవం ఆంజనేయుడు అవుతాడు అన్నమాట. స్వస్తి. థ్యాంక్స్ అండి.